హే గైస్, ఆల్వేస్ వెల్కమ్. ఈ రోజు వచ్చేసి మనము వైరల్ అవుతున్న ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ రోజు రైడ్ అక్కడికి అన్నమాట. చాలా మంది చెప్తున్నారు 2025 లో ఈసారి మాత్రం క్రేజీగా ఉన్నాడు రా వినాయకుడు, కొంచెం హై ఫీట్స్ కూడా పెంచారా అని చెప్పి చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది కామెంట్ చేశారు అండ్ కొంతమంది చెప్పారు కూడా. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది చెప్పడం వల్ల ఇప్పుడు వచ్చేసి మనం ఖైరతాబాద్ రైడ్ అయితే తీయబోతాం. టైం లేదు, బట్ ఈ టైంలోనే ఇంపార్టెంట్ అన్నమాట. రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ నుంచి ఆల్మోస్ట్ మనం వెళ్ళడానికి 15 కిలోమీటర్స్ 16 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మనం బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతే ఇంకా స్టార్ట్ అని అనుకుంటున్నా. ఫస్ట్ టైం వస్తే మాత్రం తెలుసు కదా, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లాంగ్ వర్క్ చూడండి. వీడియో మాత్రం క్రేజీగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మొత్తం ఈ మధ్య వర్షాలు పడడం వల్ల గల్లీలో మొత్తం వాటర్ అయిపోయినాయి. ఎక్కడ చూడు వాటర్. ఇప్పుడే బండి ఎక్కిండు, ముందు కూడా కదులుతలేదు. ఇప్పుడే వచ్చేసి స్టార్ట్ అయిపోయినాం మనం ఖైరతాబాద్ కి. ఇప్పుడు మెయిన్ రోడ్ ఎక్కితే అయిపోయినట్టే. ఇంకా మనమైతే మెయిన్ రోడ్ మీదకి వచ్చినాం. కొంచెం ఫ్యూల్ అయితే కొట్టించుకుందాం. బండిలో అయితే ఫ్యూల్ అస్సలు లేదు. భారత్ కి ఎక్కువగా వచ్చి కొట్టించుకుందాం. నాకెందుకంటే భారత్ సెంటిమెంట్ అలాంటిది, మంచి మైలేజ్ ఇస్తుందని. ఫ్యూల్ కూడా ఇప్పుడే కొట్టించేస్తాను. 97 రూపీస్ పెట్టి కొట్టిస్తాను. 100 కొట్టచ్చని అందరూ అంటారు, 99 కూడా కొట్టేటారు. బట్ నేను 97 కొట్టిస్తాను. చూద్దాం ఎంత వస్తుంది ఏందని. ఇప్పుడైతే అయిపోయింది, ఇంకా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోదామా. బండిలో కొంచెం ఫ్యూల్ పడ్డాక బండి ఎనర్జీగా ఉరుకుతుంది అనమాట. ఏదో పవర్ వచ్చింది అనమాట బండికి. చాలా స్పీడ్ ఉరుకుతుంది. ఏంటిది అది నితిన్? ఏంటిది అది? ఏం సౌండ్ రా అది? సడన్ గా వచ్చేసి టైర్ దగ్గర ధన్మన్ పేలినట్టు ఒక సౌండ్ వచ్చింది. పట్మన్ పేలినట్టు ఏదో టైర్ పేలిన సౌండ్ వచ్చింది. ఏందబ్బా అని ఆగి చూసా. బట్ అదేదో కవరు. ఒక్కసారిగా ఖైరతాబాద్ రైడ్కి వెళ్తున్నప్పుడు సడన్ గా బండి పంచర్ అయిందా అనుకుని భయపడ్డాను. థాంక్ గాడ్ ఏం కాలేదు. మీద బండి ఒక పక్కకి బండి కూర్చోవడం కూడా చక్కగా లేకుండా బండిలో ఫోన్ కూడా ఇలా యూజ్ చేయడం అంటే ఇక ఇద్దరి నుంచే నేర్చుకోవాలన్నమాట మనం. ఏం నడకరా రే 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 రే. మన అన్నం చూసి నేర్చుకోవాలి, చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. హ్యాపీ సింబల్ బాగుంది. చాలా వరకు ఇప్పుడు వచ్చేసి మనము సుచిత్ర దగ్గర ఉన్నాం. సుచిత్ర నుంచి క్రాస్ అయిపోయి ఒకప్పుడు ఇలానే ఉంటుండే అనమాట. ఇప్పుడు మధ్యలో డివైడర్ పెట్టారు. ఇప్పుడు ఇలా 2 కిలోమీటర్లు తిరగాలి, మళ్ళీ అట్లాకెళ్ళి వస్తే అట్లా ఒక 2 కిలోమీటర్లు తిరగాలి. పోలీసులు ఏమో ఆడొచ్చి పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వెళ్ళి అలా తిరిగి అలా యూటర్న్ చేసుకొని మళ్ళీ ఈ రోడ్ నుంచి వచ్చి మళ్ళీ అలా సీదా వెళ్ళిపోయి మళ్ళీ అదే రూట్ నుంచి మళ్ళీ అట్లా తీసుకోవాలంటే మళ్ళీ ఇట్లా పోయి అలవాళ్ళకి పోవాలి. ఏంటి అసలు ఇది? ఈ బ్రిడ్జ్ కోసమా లేకపోతే ఏందో అర్థం కాలే కానీ 2 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. బట్ అది అంతే ఏది అంటే ఇక ఏం చెప్తాం. ఇప్పుడు ఇట్లా యూటర్న్ చేసుకొని అట్లా తిరిగి పోవాలి. ఇప్పుడు ఇలా యూటర్న్ చేసుకోవాలి. ఎందుకు అంత తొందర నీకు? మాకే లేదు కదరా బాబు, మేమే వ్లాగింగ్ చేస్తున్నాం. యాక్టివా అయ్యా ఎట్లుతున్నాడు. మెయిన్ రోడ్ మీదకి వచ్చాము. ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్తే ఆడ వ్లాగ్ చూడాలి. బట్ ఇక్కడే వర్షం పడుతుంది. అర్థం కాలే. అది అవును, అదైతే నిజమే. అది మన దరిద్రం అని అనుకోలేం. మరి వర్షం అదే టైంకి పడుతుంది అనుకోలేదు, తెలియదు. పడడం అయితే పక్కా అన్నమాట. ఇలా వర్షం పడుతుంది, ఇట్లా వ్లాగింగ్ కి ఇబ్బంది అయిపోతుంది అనమాట. మా ఓడైతే తడుస్తాం ఏదైతే దొరికి ఉన్నట్టు ఇంత గట్టి పడుతుంది. అవును అది కూడా కరెక్టే. ముందే చిన్న టైర్లో ఇంత పెద్ద హోల్ ఉందాడా? అదైతే నిజమేరా. ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అర్థమైతే లేదు. అదైతే నిజమేరా. ఇది ఇండికేటర్ లెఫ్ట్ కి ఇచ్చిండు. అరే వీడు ఫోన్ కూడా యూజ్ చేస్తున్నాడు. వీడు వస్తారా మన తోటి వస్తాడు వీడు. సరే అయితే మిస్ అయిపోయా. వర్షం పడుతుంది, వ్లాగింగ్ వచ్చేసి ఓ మై గాడ్. వెదర్ ఎంజాయ్ చేసినట్టు ఉంది కానీ ఇప్పుడు టైం అంతగా లేదు. ఫస్ట్ టైం నా బండి మీద ఎక్కించుకొని 60 స్పీడ్ కొడుతున్నా. ముందు మాకన్నా స్పీడ్ లారీ పోతుంది అనుకో.
వర్షం గట్టిగానే పడుతుంది కదా. నేనేం మాట్లాడలేకపోతున్నా, మాట్లాడితే చాలు వర్షం నీళ్లు చుక్కలు నా నోట్లోకి వచ్చి పడుతున్నాయి. అరే మనము డబల్ రైడ్ చేస్తుంటే వీళ్ళు ట్రిపుల్ రైడ్ చేస్తున్నారు. వీళ్ళని ఏమన్నారు కదరా పోలీసు వారు, వాళ్ళు మనల్ని ఈసారి నుంచి మన పోలీసు సార్ వాళ్ళకి మంచి సహాయం చేసి పెడదాం. మనం బోయిన్పల్లిలో ఉన్నాం, మనం మర్చిపోయావు అప్పుడే. నిన్ను నీకు ఇరికిస్తారే, అయ్యో ఇంత పెద్ద గొంతులేంద్రా ఉన్నదే. ఇప్పటికే మన బండి అంతంత మాత్రమే, నువ్వు అది కూడా అంటే మన లైఫ్ కొలాప్స్ అయిపోతుంది అన్నమాట. ఇంత మాత్రమే ఉంది. ఓకే, కొంచెం బండి మెల్లగా వెళ్తే బాగుంటది. మన లైఫ్ అంతంత మాత్రమే. ఓకే, సరిగా R15 తీసినాం అనుకో, ఈ బాధలు తప్పుతాయి మనకు. ఫోటో ఎట్లా కొడుతుంది చూడు సార్, ఎట్లా కొడుతుంది చూడు. ఇంకా ముగ్గురు వస్తున్నారు, ముగ్గురు ఫోటో కొట్టాలి మీరు. R15 బ్రో మనతో పెట్టుకుంటున్నాడా. అది మళ్ళా గోడౌన్ నుంచి నిలబడతాను. నెక్లెస్ రోడ్ మీద నుంచి వెళ్తాం అన్నమాట మనం. అవు సారీ వాచ్. అరే వాడు ఇన్స్టా 360 పెట్టిండ్రా వాడు. అరే వాడు ఇట్లా వస్తుండు, నేను ఇట్లా వస్తున్నాను రా, నేను ఇట్లా వస్తున్నా. ఎవర్రా అది? వాడే కదా. అరే వాడు ఆడ లాగ్ లో కొట్టిండాడు, ఆడు మన ఫేస్ గా చూసిండ్రా మనం వ్లాగింగ్ చేస్తున్నాం అని. క్రేజీ కదా. అరే సిద్ధు, నితిన్ క్రేజీ కదరా వాడు. ఎందుకంటే మనం లాంగ్ కట్ లేపినాం రా. అది ఇంత లెఫ్ట్ పెడితే లెఫ్ట్ కొనేటోళ్ళు ఏం చేయాలి? అక్క మామూలుగా లేదు. ఓహో, అరే ఎటు లేపుతుండు, మస్తు లేపుతున్నాడు. అంటే మన బండి మనకు కూడా బండ్లుండి వేస్తారా? అక్కడెక్కడ ఇక్కడ జగలో గణేష్ మహారాజ్ కి తీసుకెళ్ళచ్చు. నాకు తెలుసు కదా. జగలో గణేష్ మహారాజ్ కి, జగలో గణేష్ మహారాజ్ కి. మేము ట్యాంక్ బండ్ రోడ్ దగ్గరనే 60-50 కొడుతున్నాం. నువ్వు చూసావు. బ్లాగింగ్ లో ప్లీజ్ దయచేసి మాత్రం ఏమనుకోకండి, పార్ట్ 2 అయితే రాబోతుంది. ఓకే.